హాయ్ అండి, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? ఇదిగోండి రోజైతే నేను పిల్లలకి టిఫిన్ అయితే బజ్జీ అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, రావాలి దగ్గరగా. బజ్జియా బజ్జీ సల్ల పునుకులు కూడా అంటారు. నేనైతే పెరుగుతో కలిపాను. పెరుగుతో కలిపిన చాలా బాగుంటాయి కదమ్మా, టేస్ట్గా ఉంటాయి, సూపర్ ఉంటాయి. బజ్జీలు చాలా బాగా వచ్చినాయండి. చాలా చల్లగా ఉంది కదండి, అందుకని వేసి పొయ్యి అంటించి పొయ్యి మీద అయితే వేస్తున్నాను టిఫిన్. చల్లని వాతావరణంలో వేడి వేడి బజ్జీలు, సల్ల బజ్జీలు. పెరుగు బజ్జీలు, సల్ల బజ్జీలు కాదు, పెరుగుని సల్ల బజ్జీలు అంటారు. చూసారా ఎంత బాగా వచ్చినాయో, చక్కగా వేగినాయి అనమాట. పిల్లలకైతే వేస్తున్నాం. తమ్ముడికి ఇది నీకే చట్నీ వేసుకోండి. తిప్పావా తమ్ముడు? కూడా ఎక్కడ వేసే పేపర్ మీద చాలు. కాక తమ్ముడు కాక తమ్ముడు బజ్జీ ఎక్కడగా చూసారా, బజ్జీలు అయితే చాలా బాగా వచ్చినాయి, చాలా టేస్టీగా ఉంది కూడా. అలా అంటే మెత్తగా ఉంది, చూసారు కదా. పెరుగు బజ్జీ చాలా బాగుంది. ఎలా ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు కలిపి పిండి వేసాను, బజ్జీలు ఎంత మెత్తగా వచ్చినాయి. కరెంట్ అయితే లేదండి, లోపల చీకటిగా ఉంది, అందుకని వేసి బయటకు వచ్చి పెట్టేశాను. పైగా చల్లగానే ఉంది కదండి. చాలా టేస్ట్ ఉంది.
మెత్తగా ఉన్నాయా, స్పాంజీ లాగా ఉన్నాయా? చాలా మెత్తగా ఉన్నాయమ్మా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చాలా మెత్తగా ఉంటాయి, పచ్చ కూడా సూపర్ ఉంది. పెరుగు బజ్జీలు అంటే సల బజ్జీలు. బజ్జీలు మీరు కూడా ట్రై చేసి నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. బాగున్నాయి బజ్జీలు, ఈ వాటర్ బజ్జీలు అనమాట. చెప్పులు స్టాండర్డ్ కనపడిపోతుంది, క్లియర్గా కనపడిపోతుంది. అవి అప్పటికప్పుడు కలిపి పొద్దున్న వేసాను టిఫిన్కి. మాకు ఎంత మెత్తగా వచ్చినాయి చూపించేసారు. ఆ లోపల గుజ్జు కూడా ఉడికిపోయింది కచ్చాగా. ఇప్పుడు టైం ఎంత అయింది? 4 అయింది. 4ంటికి వేసి పెడుతున్నాను నీకు నేను. మరి నీ వాటాయే కాబట్టి చిన్న పునుగులు వేసాను మళ్ళీ. చిన్న పునుగులు అన్నాను. అమ్మయ్య అలాగ అర్థమైంది నీకు? పురుగులా? పురుగులే వేస్తారా? పెట్టేస్తున్నా. నోటితో చెప్పమ్మా హాయ్ అని. లైక్ చేయండి.